ఫైనల్ గా అయితే మనందరం వెయిట్ చేస్తున్న రెస్పాన్స్ అయితే వచ్చింది. ఫస్ట్ టైం అనుకుంటా నాకు తెలిసి కనిపించకుండా ఓన్లీ ఒక వాయిస్ నోట్ ని మాత్రమే చాలా దీనంగా ఏడుస్తున్నట్టు మా సైడ్ ఏ మిస్టేక్ లేదు అని చెప్పి అక్క నిరూపించుకునేందుకు ప్రయత్నించింది. ఇవన్నీ కూడా మా పైన వస్తున్న ఆరోపణలు అని క్లియర్ గా చెప్తూ వస్తుంది. సో నిన్న ఒక వీడియో రావడం జరిగింది. ఆ వీడియో వచ్చిన తర్వాత కొంతమంది విక్టిమ్స్ మరి తనకు మాత్రమే బాధ అవుతుందా, మాకు బాధ కలగట్లేదా, మా లోపల చలనం ఉండదా, మాకు పేరెంట్స్ గారా, వాళ్ళకే పేరెంట్సా, వాళ్ళకే పిల్లలా, మరి మాకు లేదా కుటుంబం అని చెప్పి వాళ్ళ బాధను వాళ్ళు వాయిస్ రికార్డ్ రూపంలో మనకు పంపించారు. నేను మీకు వినిపిస్తా, వినండి. నేను అండ్ నా పిల్లలు ఈ రోజు ఇండియాకి అర్ధాంతరంగా వచ్చేయాల్సి వచ్చింది. అది మీ హస్బెండ్ చేసిన అన్యాయం వల్ల కాదా? క్లియర్ గా వాళ్ళు అర్ధాంతరంగా అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసినామని చెప్తున్నారు. వీళ్ళు ఫేక్ ఇస్తే అక్కడ ఎందుకు ఉండనిస్తారు, ఫేక్ వీసాలు అని చెప్పి రద్దు చేసి పంపించేస్తారు. మీకు అంతా తెలుసు కదా, మీకు అంతా తెలిసాకే కదా మీరు ఇన్ని కంపెనీలు ఓపెన్ చేసింది. మరి మీకు ఫేక్ ఇవ్వడం వల్ల వాళ్ళ లైఫ్ కి ఎంత ఎఫెక్ట్ అవుతుంది ఇలా చేయడం వల్ల అని చెప్పి మీకు తెలియదా? మీరు వెళ్ళినప్పుడు మాత్రం ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు అనేది మీరు చెప్తూ వచ్చిర్రు. మరి అదే ప్రాబ్లం ఇంకొకరికి అవుతుంది. వాళ్ళకి అలా అవ్వకుండా మేము కష్టపడి వచ్చినాం కదా, వాళ్ళకన్నా సరిగ్గా కాస్ట్లు ఇవ్వాలి అని చెప్పి మీరెందుకు అనుకోలేదు? అంటే బాధ వాళ్ళది కాబట్టి వాళ్ళే అనుభవించాలి, నాకు సంబంధం లేదు అంటారు. కానీ అది అయ్యింది మీ వల్లే అని చెప్పి మీరు ఎందుకు రియలైజ్ అవ్వట్లేరు? ఈ రోజు నా పిల్లలకి తండ్రి దూరంగా ఉన్నాడు ఎందుకని అడిగితే నేనేం చెప్పాలి? ఇద్దరు పిల్లల్ని పెట్టుకొని ఇండియాలో ఒక్కదాన్ని ఎంత కష్టమో అది మీ హస్బెండ్ వల్ల కాదా? అండ్ నా పిల్లల భవిష్యత్తు నాశనం చేసింది మీ హస్బెండ్ కాదా? సడన్ గా యూకేలో స్టడీస్ ఆపేసి ఇండియాలో మళ్ళీ స్టడీస్ స్టార్ట్ చేయటం మా పిల్లల ఫ్యూచర్ కి ఎఫెక్ట్ అవ్వట్లేదా? అది మీ హస్బెండ్ వల్ల కాదా? అండ్ మా పిల్లలు కూడా మీ పిల్లల్లాగే కదండి. ఎన్నోసార్లు మీ రెస్టారెంట్ కు వచ్చి నేను మా హస్బెండ్ ఏడ్చిన రోజులు చాలానే ఉన్నాయి. కానీ మా పిల్లలు ఇండియాలో ఉండటానికి కారణం మీ హస్బెండ్ కాదా? మా హస్బెండ్ ఒక్కడే అక్కడ కష్టపడుతున్నాడు. ఇక్కడ మేము నా పిల్లలు మేము ఎంత బాధపడుతున్నామో, ఆయన లేక మేము ఎంత ఇబ్బంది పడుతున్నామో అది మీ హస్బెండ్ వల్ల కాదా? ఈ రోజు మా పిల్లలు ఇక్కడ స్టడీకి అలవాటు పడలేక రోజు స్కూల్ కు వెళ్తానికి ఏడుస్తుంటే వాళ్ళని చూసి నాకు ఎంత ఏడుపు వస్తుందో. మా పిల్లలు వాళ్ళ డాడీని తలుచుకొని డాడీ ఎక్కడ మమ్మీ, డాడీ ఎక్కడ మమ్మీ అని అడుగుతుంటే నేను ఎంత ఏడుస్తున్నానో, నేను ఎంత నరకం చూస్తున్నానో అది నాకే తెలుసండి. ఎందుకండి మీరు ఫీమేల్ ప్లే కార్డు యూజ్ చేసి అందరినీ ఇబ్బంది పెడుతున్నారు? మీ హస్బెండ్ చేసింది కరెక్టా కాదా అని మీ మనసుకే ఎన్నో ఆశలతో అప్పు చేసి మరీ వీసా వేసుకున్నాము, కాల్ చెస్టర్ కు వచ్చాము. మీరు కిచెన్ లో వర్క్ అవర్స్ వీక్ కి 4 hours ఇచ్చారండి. మరీ ఘోరంగా 4 hours ఇచ్చారు. అట్లీస్ట్ మీరు మనీ శాలరీ కూడా నాకు ఇవ్వలేదు. 2 months వర్క్ చేస్తే 2 months శాలరీ కూడా ఇవ్వలేదు. ఒక ఆడపిల్ల కష్టం తీసుకొని మీరు ఏం బాగుపడాలని మీరు మనీ కూడా ఇవ్వలేదండి. మీరు ఎంత ఘోరంగా చేశారో మా పట్ల. మళ్ళీ శ్రీకృష్ణుడు అంతటి వాడికే నిందలు తప్పలేదని అంటున్నారు. ఎలా అంటారండి మీరు ఆ మాట? మరి దేవుడిని ఎందుకు యూజ్ చేస్తున్నారు? కర్మ అనేది ఎవరిని వదిలిపెట్టదండి. ఒక్కసారి మీరే ఆలోచించండి. ఎంతమంది ఆ అమ్మాయిలు మీరు ఇబ్బంది పెట్టారో ఆ ఉసురు మీకు తగలకుండా ఉండదా? మా పిల్లల ఉసురు మీకు తగలకుండా ఉండదా? మీరు అది ఎందుకు అర్థం చేసుకోవట్లేదండి? ప్రతిసారి ఫీమేల్ విక్టిమ్ కార్డ్ ప్లే చేస్తున్నారు. మరి నేను ఒక్కదాన్ని పిల్లల్ని పెట్టుకొని ఇండియాలో ఎంత సఫర్ అవుతున్నాను. మరి నేను కూడా మీలాంటి దాన్నే కదండి. ఎందుకు మీరు మా బాధను ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? నెక్స్ట్ ఇంకొకటి కూడా వినిపిస్తా, వినండి. మీ వల్ల మోసపోయిన బాధితుల్లో నేను ఒక బాధితురాల్ని. నేను మీ వీడియో చూశాను. మీరు గత 6 వారాలుగా అత్యంత కఠినమైన రోజులు అంటున్నారు. మీ వల్ల మేము కూడా 2 సంవత్సరాల నుంచి అత్యంత కఠినమైన రోజులు గడుపుతున్నాము. మాతో పాటు మా ఇరు కుటుంబ సభ్యులు కూడా చాలా బాధపడుతున్నారు. మేము ఇక్కడ ఎన్ని ఇబ్బందులు పడుతున్నామా అని. మీ ఫ్యామిలీలోనే కాదండి, మా ఫ్యామిలీలో కూడా 70 సంవత్సరాలు పెద్దవాళ్ళు ఉన్నారు. మా పిల్లలు కూడా మీ వల్ల చాలా ఇబ్బందులు పడ్డారు. అప్పుడు మీకు మీ హస్బెండ్ కి జాలి అనిపించలేదు కదా? మీరు చేసిన తప్పులకి పిల్లల్ని ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారు? ఈ 2 సంవత్సరాల్లో మీ వల్ల మీ హస్బెండ్ వల్ల మెంటల్ గా, ఎకనామికల్ గాను జాబ్స్ లేక చాలా ఇబ్బందులు ఫేస్ చేశాము. మీరు ఒక్కొక్క మెట్టు ఎక్కడానికి మా లాంటి వాళ్ళని మోసం చేసి ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్నారు. ఇందులో కష్టపడింది ఎక్కడ ఉంది? మోసం చేయడం తప్ప. మా వాళ్ళు కష్టపడి వ్యవసాయం చేసిన డబ్బులు అప్పు తీసుకొచ్చి మరి మీకు మనీ పే చేసాము. ఆ మనీతోనే కదా మీరు మీ కుటుంబ సభ్యులు హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నారు. చేసిన అప్పులకి వడ్డీలు కట్టుకోవడం సరిపోతుంది. చివరిగా మాకు న్యాయం కావాలి. మేము మీపై ఇండియాలో కేసులు కూడా పెట్టాము. త్వరగా మాకు న్యాయం చేయాలని ఏపీ గవర్నమెంట్ ని, పోలీస్ వారిని, లోకేష్ అన్నని కోరుకుంటున్నాం. సో ఇటు చూసుకుంటే వీళ్ళ వర్షన్ ఇట్లుంది. మరి అక్కనేమో నాకేం సంబంధమే లేదు, ఇవన్నీ కూడా ఆరోపణలు, ఇవన్నీ కూడా కోర్టులో పిటిషన్ వేసినాం, కోర్టు నిర్ణయిస్తుంది,
మీడియా ఎవరు నిజ నిర్ధారణ చేయడానికి ఏది రైట్ ఏది రాంగ్ అని మీడియా ఎలా డిసైడ్ చేస్తుంది అని చెప్పేసి మాట్లాడింది. మరి వాళ్ళు చెప్పింది కూడా సమంజసమే కదా. పాపం వాళ్ళ బాధ మరి వీళ్ళకి కనిపిస్తలేదా? వీళ్ళు ఈ రోజు ఇంత సంపాదించిన తర్వాత వీళ్ళే ఈ మాట అంటే అప్పులు తీసుకున్న వాళ్ళ బాధ ఇంకెలా ఉంటది? అదెందుకు అర్థం అవ్వట్లేదు? ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, మేము ఇక్కడ కోర్టులో తీర్పు ఎలా ఇస్తుందో ఇక్కడ మేము అలా తీర్పు ఇవ్వట్లేదు. అసలు వాట్ ఈజ్ వాట్ అనేది మేము మీడియా ముందు పెడుతున్నాం. జనాలు నిర్ధారిస్తారు ఎవరి సైడ్ న్యాయం ఉంది, ఎవరి సైడ్ అన్యాయం ఉంది అని. హానెస్ట్ గా ఒక క్వశ్చన్ అడుగుతాం, మీ సైడ్ నిజం ఉంది అనుకుందాం, ఇప్పటికే చెప్తున్నా మీ సైడే నిజం ఉంది, మరి మీరు కామెంట్లు ఎందుకు డిలీట్ చేస్తారు? మీ సైడే నిజం ఉంది. మీడియా ముందుకు రావడానికి ఇన్ని డేస్ ఎందుకు పట్టింది? ఈ 3 minutes అయినా సరే మీరు బిఫోర్ ఎందుకు చేయలేదు? ఇప్పుడే ఎందుకు చేసిరు? ఈ గ్యాప్ లో మీరు కేసులు ఏమైనా పెట్టిరా? ఈ గ్యాప్ లో ఇంకేమన్నా చేశారా అనేది మీరు చెప్పాలి. అండ్ ఇబ్రహీంపట్నంలోనే కేసు అయింది అంటుంది. కేసు అయింది ఇబ్రహీంపట్నంలో ఒకటే చోట కాదు, అద్దంకిలో కూడా కేసు అయింది. అద్దంకిలో ఆయన ఎఫ్ఐఆర్ కాపీ నేను ఇక్కడ రివీల్ చేస్తా చూడండి. అందులో మాత్రం A1, A2, A3, A4, A5 5 మంది మీద గుంటూరులో ఉంటున్న వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ లో 3 పైన కేసు అయింది. అండ్ వీళ్ళిద్దరి పైన కూడా కేసు అయింది, వైఫ్ అండ్ హస్బెండ్ పైన కూడా. మరి అద్దంకి విషయం నాకు తెలిసి అక్క దాకా ఇంకా వెళ్ళలేదు అనుకుంటా, అందుకోసం మన అక్కకు తెలియదు. ఇబ్రహీంపట్నం మాత్రం బాగా గుర్తుపెట్టుకుంది అక్క. అక్కడ జరిగేది మేము ఇక్కడ మాట్లాడలేను అన్నారు. అదంతా మీరు మాట్లాడినప్పుడు మేము కేసు పెట్టినామని ప్రీవియస్ గానే మీరు ఒక వీడియో చేసిరు. మీరు ఇవన్నీ కేసులు పెట్టినప్పుడు అవన్నీ న్యాయస్థానం డిసైడ్ చేస్తుందని ఊకోవచ్చు కదా. మీరు ఫస్ట్ ఎందుకు నేను వాళ్ళపైన కేసులు పెట్టినా, వాళ్ళు ఇలా వెళ్ళి వీడియోలు ఫోటోలు తీసిరు అని చెప్పి వాళ్ళ మీద ఎలిగేషన్ లేచి పుచ్చిపోయిన యాపిల్ అని చెప్పేసి ఇవన్నీ వీడియోలు చేసిరు. మరి ఇక్కడ మీరేం చేశారు? మీరు నిర్ధారణ చేయలేదా? ఈ రోజు మీడియా మాత్రమే న్యాయ నిర్ధారణ చేస్తుందా? మీరే చెప్పాలిగా. అంటే మేము చేస్తే ఒకటి, మీరు చేస్తే ఇంకొకటి అనమాట. మీ లైఫ్ స్టైల్ ని మొత్తం పంచుకున్నారు కదా, మీరు అన్ని నిజాలే చెప్పారు కదా. ఈ విషయంలో ఎందుకు అబద్ధాలు చెప్పారు అనేది మా క్వశ్చన్ ఏం కాదు, విక్టిమ్స్ అడుగుతున్న క్వశ్చన్. ఆయనకే కష్టాలు తప్పలేదు మేమెంత అని మాట్లాడుతున్నారు అని చెప్పి అంటున్నారు వాళ్ళు. అక్కడ ఆయన ఎవరిని మోసం చేయలేదు, కానీ ఇక్కడ విక్టిమ్స్ అందరి దగ్గర మీరు మనీ తీసుకొని విక్టిమ్స్ కి మనీ ఇవ్వకుండా అడిగితే బ్లాక్ చేసి ఇంటికి వస్తే పంపించి ఇదేంటి అని నిలదీస్తే గుంటూరులో వెళ్ళి బౌన్సర్లను పెట్టించి ఆడికి దిగి వాళ్ళ పైననే రిటర్న్ కేసులు పెట్టి ఇదంతా కాదన్నట్టు నిజాలు చెప్పడానికి మీడియా ముందుకు వస్తే నువ్వు వీడియోలు తీసినావు, నువ్వు ఫోటోలు తీసినావు, అందుకే ఇక్కడ నుంచి వెళ్ళిపోయిండు అని చెప్పేసి ఇవన్నీ మీరు మాట్లాడి మీరు చేసే ప్రతి ఒక్కటి కరెక్టే. మీడియా మాట్లాడి ఇదేంది అని ప్రశ్నిస్తే తప్పు. విక్టిమ్స్ వచ్చి మా డబ్బులు మాకు ఇవ్వండి అని అడిగితే వాళ్ళ తప్పు. ఇదే తప్పు లేదు, చెప్తున్నా కదా. మీరు నిజము, మీరు నిప్పు, మీరే తోపు. దీని మీద ప్రూఫ్లు చూపించేదంతా మాట్లాడేటోళ్ళంతా వేస్ట్. ఎందుకంటే నిజ నిర్ధారణ కదా, ఇదంతా కూడా నిజ నిర్ధారణ అనేది కోర్టులో అవుతుంది కదా. అయితే నిన్న నేను విక్టిమ్ కి కాల్ చేసి మాట్లాడినప్పుడు అసలు ఏ ధైర్యంతో తను కోర్టులో కేసు వేసాము, కొన్ని డేస్ ఆగండి, ఆ తర్వాత రిజల్ట్ వచ్చాక నేనే మీతో పంచుకుంటాను అని చెప్పింది కదా. అంటే తను నాకు ఒక విషయం చెప్పిండు. ఏమని చెప్పిండంటే, ఇంతమంది విక్టిమ్స్ కి ఇవ్వాలి అంటే కోట్లలో అయ్యే ఖర్చు, అదే నేను లాయర్ ని పెట్టుకుంటే లక్షల్లో అయిపోద్ది, ఎవిడెన్స్ ని ట్యాంపర్ చేయొచ్చు, నాకు నచ్చినట్టు నేను మాట్లాడొచ్చు, డబ్బులు ఇస్తే ఎవరైనా సరే నా సైడు మాట్లాడతారు, న్యాయస్థానానికి కూడా నేను కళ్ళకు గంతలు కట్టి నిజం ఇదే అని చెప్పి నేను ప్రూవ్ చేసుకుంటా అని చెప్పి ఆమె ప్రయత్నిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ విక్టిమ్స్ వెళ్ళి అడిగినప్పుడు ఏమన్నదంట అంటే, ఆల్రెడీ మీరు సోషల్ మీడియాకి ఎక్కి మా పరువులు మొత్తం తీసిరు, మా రెప్యుటేషన్ ఖరాబ్ అయింది, ఇంత పరువు అంతా పోయిన తర్వాత మేము మీకు డబ్బులు ఎందుకు ఇవ్వాలి? ఇయ్యము, మీరు కేసు వేసుకుంటారా వేసుకోండి, మేము కూడా కేసు వేసుకుంటాం, మీకు ఇచ్చే పైసలు ఏవో మేము ఇటు పెట్టుకుంటాం అని చెప్పేసి విక్టిమ్స్ తో వీళ్ళు మాట్లాడిరట. నిన్న నాకు అది చెప్పారు. ప్రీవియస్ గా ఇది రివీల్ చేయలేదు. ఇన్ని కేసులు అవుతున్నా కూడా మరి అక్క ధైర్యం ఏంది, బలం ఏంది, అండ ఏంది అనేది అయితే నాకు ఇంతవరకు అర్థం కాలేదు. కానీ ఒకటి మాత్రం నిజం, వీళ్ళకి ఫస్ట్ సెటిల్మెంట్ మాట్లాడడం కోసం ఆలోచిస్తాం అని మాట్లాడిన వాళ్ళ ఫాదర్ సడన్ గా ఎందుకు చేంజ్ అయ్యి సెటిల్మెంట్ వద్దు, ఏమొద్దు, మేము లీగల్ గానే పోతామని మాట్లాడిండు. ఆఖరికి వీళ్ళ సైడ్ ఉన్న అడ్వకేట్ కూడా వీళ్ళ సైడ్ మిస్టేక్స్ ఉన్నాయి, లూప్ హోల్స్ ఉన్నాయని అంత క్లియర్ గా చెప్పినాక కూడా మరి ఏ ధైర్యంతో ఈ వీడియో చేసిందో ఇంతవరకు నాకు అర్థం కాలేదు. ఇక్కడ మీ అందరికి ఒక పెద్ద ట్విస్ట్ ఇస్తా నెక్స్ట్ వీడియోలో. ఆ ట్విస్ట్ ఏంది అనేది వెయిట్ చేయండి. ఇప్పటివరకు సరే విక్టిమ్స్ చెప్పింది అబద్ధం అనుకుందాం, అక్క వర్షన్ నుంచే అక్క కరెక్ట్ చెప్తుందని కూడా అనుకుందాం. కరెక్ట్ చెప్తే వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళ ఎంప్లాయ్ అయితే అబద్ధం చెప్పడు కదా. విక్టిమ్స్ అంటే పైసలు పోగొట్టుకోరు కాబట్టి చెప్పొచ్చు, ఎంప్లాయీస్ అయితే చెప్పరు కదా. ఆ ఎంప్లాయీస్ తోనే మాట్లాడిస్తా, ఆ ఆడియో నేను రివీల్ చేస్తాను, అందులో వాళ్ళు ఏమన్నారు, ఏం మాట్లాడిరు, అసలు ఎన్ని డబ్బులు మేము పోగొట్టుకున్నాం అని చెప్పేసి వాళ్ళ కంపెనీకి మెసేజ్లు పోయినాయి, ఇవన్నీ కూడా రివీల్ చేస్తా. డెఫినెట్ గా ఆ వీడియో పూర్తిగా చూడండి, ప్రతిదీ మీకు అర్థమవుతుంది అప్పుడు.